హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. పెళ్ళంటే జస్ట్ ఫంక్షన్ హాల్స్లో జరిగిపోతుంది, బట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే పార్కులు, గుట్టలు, కొండలు, అక్కడి నుండి మొదలుపెట్టి శ్మశానాల దాకా అన్ని ప్లేసుల్ని ఏది వదలకుండా షూట్లు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేశారు, ఎక్కడెక్కడ షూట్లు జరిగాయి అనే విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు తిరువురు గారు అలాగే శ్రావ్య ఇద్దరు ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? ఎగ్జాస్టెడా? అయిపోయిందా? ఫీల్ చేశారా మొత్తం రసం ఇప్పుడు దాకా? సో ఏమేమి చూసారు, ఎక్కడెక్కడ తిరిగారు? అంటే మీరు కూడా అట్లా క్రేజీగా ఏమన్నా చూసారా? మేము చూసాం చాలా ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో. మేము అక్కడ చూడడమే అండి. అంటే బయట నేను ఎప్పుడు కూడా చూడలేదు ప్రీ వెడ్డింగ్. ఈ సినిమా టైంలో కొంత అరకు ఏరియాలో ఎక్కువ చూశాను, కొంత ఒకసారి హంపి వెళ్ళినప్పుడు చూశాను తప్ప నాకు పెద్ద ప్రీ వెడ్డింగ్ నేను బయట ఎప్పుడు చూడలే. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒకరితో ఎవరిది చూడలే, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూడడమే. బయట చాలా తక్కువ. కానీ డ్రోన్ ఎగురుతున్నప్పుడు ఓహో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ అవుతుంది అని అర్థమైంది. ఎందుకంటే కింద షూటింగ్ ఏమి ఉండదు, ఇంకెవరు ఎగరేస్తారు అన్నప్పుడు కొన్ని హంపి కానీ అరకు కానీ చూశాను. వాళ్ళు ఏమి ఎక్స్ట్రీమ్ వెళ్ళలేదు పాపం. అంటే ఫిక్స్డ్ లొకేషన్, ఆ సినిమాటోగ్రాఫర్ ఈ కెమెరా స్టూడియో ఎవరైతే ఉంటారో ఫిక్స్డ్ పొజిషన్ అంటే లొకేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అక్కడ వుడ్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది అరకు దగ్గర, మొత్తం చెట్లు ఉంటాయి, అది ఒక ఫేమస్ ప్లేస్. అండ్ కొండల బ్యాక్డ్రాప్లో ఒక రోడ్డు మీద ఒక ప్లేస్ ఉంటుంది, అది చాలా పర్టికులర్గా అక్కడ చేస్తారు. సో ఫిక్స్డ్ ప్లేసెస్లో మాత్రమే చేస్తారు, వాళ్ళంతటా చేయరు. సో మేబీ ఏదైతే శ్మశానాల్లో బురదల్లో చేసేవైతే మేబీ అది ఇంకా పరాకాష్ట. అది రిఫరెన్స్ కూడా ఏమన్నా లేదు యాక్చువల్ డైరెక్టర్ వద్దన్నాడు. అచ్చా, ఓకే. అంటే ఎందుకు మీది కథలో సెట్ అవుద్దని. ఓకే, అలా బతికిపోయారు. సో టీనా, శ్రవ్య, మీరు ఇట్లా ఏమైనా క్రేజీగా చూసారా? ఏదైనా బాగా ఆకట్టుకున్నది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే? నేను మొత్తం యూట్యూబ్లో చూసిన తప్పితే డైరెక్ట్గా ఎప్పుడు ఏది చూడలేదు. ఏ ఎక్స్పీరియన్స్ లేదా ఎవరితోనూ? అసలు ఏది లేదు. జస్ట్ ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు అలా ప్రొజెక్టర్లో వేయడం తప్పితే ఇంకా నార్మల్ టైంలో అసలు చూసిందే లేదు. మొన్న అరకు షూటింగ్ అప్పుడే చూసి అలాగే ఇలా శారీ ఎగురుతుంటే ఓకే ప్రీ వెడ్డింగ్ షో అవుతుందేమో అట్లా. మీరెవరికైనా సజెస్ట్ చేయాలంటే ఏదైనా ప్లేసెస్ సజెస్ట్ చేస్తారా? ఇక్కడ బాగుంటుందేమో, వెళ్ళండి, ట్రై చేయండి ప్రీ వెడ్డింగ్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్ నేనైతే అరకువేనా, ఆల్రెడీ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి అరకు. అండ్ డిపెండ్స్, అంటే వీళ్ళు ముందే షూట్ చేయడానికి ముందే ఎలాంటిది కావాలనేది వీళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. యాక్టర్స్, ఫేవరెట్ యాక్టర్స్వి, లేకపోతే బాగా పాపులర్ అయినవి, లేకపోతే మూమెంట్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ ఇవేవో ఉంటాయి కదా, దాని బేస్డ్. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి జలపాతాలు కూడా చాలా ఉంటాయి, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మిస్టీ ఫాగ్ సీజన్ కాబట్టి మీకు ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒకటి దొరుకుతుంది. హిల్ స్టేషన్లో ఒకలా ఉంటాయి, అరకు ఒకలా ఉంటుంది. డిపెండ్స్ వాళ్ళకి ఎలా క్లయింట్ డిమాండ్ని బట్టి క్లయింట్స్తో ఎట్లా ఉంటుందో ఎలాగో డీల్ చేసి మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. యా, సరే, ఇంతకీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంటున్నారు. జనరల్గా వెడ్డింగ్ షూట్స్ వరకు తెలుసు, ది గ్రేట్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది? ప్రీ వెడ్డింగ్ అనే ఒక జీవితంలో జరిగిన ఒక ఘట్టం ఎందుకు గ్రేట్గా అయ్యింది అని చూపించే షోనే ప్రీ వెడ్డింగ్ షో. అలా జస్టిఫై చేసేసారు. గ్రేట్ అటెంప్ట్స్ ఉంటాయి, తర్వాత గ్రేట్ ఎఫర్ట్ ఉంటుంది, అందుకే ఈ ప్రీ వెడ్డింగ్ అన్నది ది గ్రేట్ అయింది. నేను చూసా, టీజర్లో కొంచెం చూపెట్టారు, ఆ ఎఫర్ట్స్ కనిపించాయి. మీరేమైనా కష్టపడ్డారా? మిమ్మల్ని ఏమైనా ఫొటోస్ తీసారా ఎప్పుడైనా? అంటే మిమ్మల్ని వాడేసుకుంటున్నారు ఆ రేంజ్ లో, వెనకాల అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి మీ నెత్తి మీద కెమెరా పెట్టి అంతే. అంటే నేను నిజంగా మనుషులు తీసినప్పుడు ఎవరు నువ్వు బాగా తీసావని అనలేదండి నన్ను. అంటే ఉడతలు పిట్టలు నన్ను ఎప్పుడు నువ్వు బాగా తీయలేదు అనలేదు కాబట్టి బతికిపోయారు. అవి బాగా వస్తాయి. నన్ను ఒక ట్రైపోడ్లో యూజ్ చేసుకుని తప్పితే నన్ను ఎప్పుడు కెమెరా లెన్స్లో పెట్టి తీయలేదు. అదే అలాగే రియల్ గా కూడా తీయలేదా ఎప్పుడు? రియల్ గా తీశారు, ఆఫ్టర్ షూట్ తీసుంటాను కానీ నాకు ఫోటోస్ తీశారు. సరే, ఫోటోల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇందాక నుండి చెప్తున్నాను, నాకు ఫోటోలు అంటే ఇష్టం లేదు, ఫోటోలు అంటే బిగుసుకుపోతాను. కానీ నేను మీ ఇన్స్టాగ్రామ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మీరు కొంచెం అక్కడక్కడ పోజులు పెట్టి చూసాను. నాకు తెలిసి బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని వాకింగ్ స్టైలిష్. సరే, వాటి క్యాప్షన్ లేదంటే వాటి అంటే ఈచ్ ఫోటో ఎప్పుడు కూడా మనం దిగేవి జస్ట్ ఎవరికొకరికి చూపించుకోవడం కోసమే కాకపోతే నేను చెప్తాను, మన మెమరీస్ ఉంటాయి వాటిలో. సో అది ఏ సిచ్యువేషన్ అట్లా నాకు ఫోటో చూపి. ఓకే, ఈ ఫోటో గురించి మాట్లాడుతున్నాం. ఆ ఫోటో తీసింది నా ఫ్రెండ్.
నా ఫ్రెండ్ ఎవరు తీశారు అలా కాదు ఇక్కడ? అంటే అన్న అక్కడ కూర్చో అన్నాడు. అక్కడ కూర్చొని అంటే ఇటు చూడన్నా అన్నాడు. ఇటు చూసా అంటే ఓ అదొక పోజ్. అక్కడక్కడ ఒక్క దాంట్లో దొరకదు అది. షటర్ అనేది అంటారు. అంటే ఒక్కసారి క్లిక్ చేసి 10 ఫోటోలు వస్తాయి. ఆ 10 ఫోటోల్లో ఒకటి దొరుకుతుంది. అచ్చా అందులో ఒకటిగా పోయేలోపు 10 సార్లు కొడుతుంది కదా అది, ఒకటి దొరుకుతుంది. ఆ ఒకటి అది. ఏమైనా క్యాప్షన్ ఇద్దామా ఈ ఫోటోకి? ఏంటో ఈ జీవితం. ఏంటో ఈ జీవితం. ఓకే, ఇది బాగుందండి, ఇది మంచి పోజ్ లాగే ఇది అనిపిస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కొలాబరేషన్ కోసం వచ్చాడు. అయితే ఏం చేద్దాం అన్నప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసరికి ఐడియాలన్నీ అయిపోయాయి. అంటే ఆయన వచ్చిన ఐడియాసే. ఏం చేద్దాం అంటే ఏదో ఒకటి పెట్టు, నేను తీస్తూ ఉంటాను, చాలా టైం ఉంది ఇంకా మాకు ప్యాకప్ చెప్పడానికి అన్నాడు. సో అందుకని ఇలా 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 పెట్టిన దాంట్లో అదొకటి బాగా వచ్చింది. మీరు ఏమైనా క్యాప్షన్ ఇస్తారా ఈ ఫోటోకి? సరే ప్రతిసారి నేనే చెప్పాలా? మీరు మీలో కూడా చాలా క్రియేటివిటీ ఇందాక నుండి నేను చూస్తూ ఉన్నాను. మీరు చెప్పాలి, మీలో ఉండి బోల్డ్ అన్ని వస్తాయి, లోపల దాచుకోవద్దు, బయట పెట్టాలి. డైలాగ్ వస్తుంది కానీ డైలాగ్ రావట్లేదు, మైండ్ లోకి వస్తుంది డైలాగ్ రావట్లేదు. యా మేము అల్లుకుంటాం. సారీ, నెక్స్ట్ ఫోటో. నెక్స్ట్ ఫోటో ప్రిపేర్డ్గా ఉంటా. మీరు చెప్పిన కాన్సెప్ట్ కి సూట్ అయ్యేదన్నమాట. నిలబడి చీకట్లో సూర్యుడు. చీకట్లో సూర్యుడు అది షూట్ టైంలో దిగింది వైజాగ్ లో. అంతేనా? ఓ రీసెంట్ ఈ షూటేనా? ఈ షూట్ లో దిగింది. వావ్, చీకట్లో సూర్యుడు. ఓ పక్కన సూర్యుడు ఉన్నాడు, మళ్ళీ చీకట్లో అంటే చూడండి బ్లాక్ కలర్ లైక్ దాంట్లో లోపల సూర్యుడు ఉన్నాడు చూడండి. సేమ్ అంతేనా? మీరు నిలబడితే తీసుకుంటా అన్న ఫోటో రిఫ్లెక్షన్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఫోటోగ్రాఫర్, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా. అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టినాను, నా మీద పెద్ద కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. నువ్వు యాక్టివ్ గా ఉండవు, ఏది పెట్టవు, ఇలా అయితే ఎంగేజ్ ఎలా అవుతుంది అది అకౌంట్ అని. నాకేమో తోచదు ఏం పెట్టాలో. సో అందుకని దీనికి వర్క్ చేసిన అతను థియేటర్, అతను హైదరాబాద్ థియేటర్ చేసేవాడు. సో థియేటర్ కొంత పరిచయం ఉండడం వల్ల అతని పేరు ధీరజ్. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న ఫోటోలు నన్ను సాగుపడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టాలంటారు నేను. అయ్యో, అలా తీసిన బంచుల్లో అదొకటి. ఓకే, నారాయణలా ఉంది అది. మరి అది దుబాయ్ వెళ్ళినప్పుడు తీసింది, ఎడారిలో తీసింది, మా వైఫ్ తీసింది అది. అచ్చా, అందుకే ఫోటో బాగా వచ్చింది. మీరేమైనా చెప్తారా? డెడికేట్ చేసి ఇది పాట ఉంటుంది కదా, ఎడారిలో కోయిల. ఎడారిలో కోయిల ఏ యాంగిల్లో పాట గుర్తొచ్చింది? ఇదే షర్ట్. ఓ వావ్, ఇదే షర్ట్. ఎడారిలో కోయిల పాట. ఇది కొంచెం క్రియేటివ్. ఇది రిసెప్షన్ రోజు తీసిందండి, నా ఫ్రెండే తీసింది. విచిత్రం ఏంటంటే ఇదే ఫోటోగ్రాఫర్స్ ఎలా క్రియేటివ్గా ఆలోచిస్తారంటే, అది రిసార్ట్ బాత్రూమ్, అది చెవరుంది చూడండి పైన. నేను ఇందాక చెప్పాగా షూట్లప్పుడు ఏది వదిలిపెట్టరని, అందులో భాగంగా బాత్రూమ్, బాత్ టబ్బులో, షవర్లో, ఎక్కడ పడితే అక్కడ తీసాడు. బాగా వస్తుంది అని. మీరేమైనా లోన్ ఇప్పించారా? అవును, అందుకే అంత బాగా కట్టారు. అంటే ఇది కొంచెం రూఫ్ తగిలేలాగా అనిపిస్తుంది. మీరేమైనా లోన్ ఇప్పిస్తే పెద్దది. నేను బాత్రూమ్ లోన్ కాదండి, హౌస్ లోన్ ఇస్తే బాత్రూమ్ అవుతుంది ఆ హైట్ కి. అంతే అంటారా? మీరు ఇంకేమైనా క్యాప్షన్ ఇవ్వాలనుకుంటున్నారా? అన్న హీరో. అది చూడండి ఎంత దొరికిపోతుందో ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అంటే అందరూ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అని అర్థం అవుతే అలా అయిపోతుంది, బిగుసుకుపోతుంది. అచ్చా, ఇది బిగుసుకుపోయిందేనా? అంత చక్కగా న్యాచురల్ గా అనిపించింది. అంటే పసుపు రుద్దుతున్నారు కాబట్టి మీకు న్యాచురల్ గా అనిపించింది. నాకు తెలుసు ఆడ ఎంత ఇబ్బంది ఉందో. లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఇవన్నీ అవసరమా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే పోద్ది కదా, ఓ సంతకంతో అయిపోద్ది కదా. ఇవే ఉండవు. మీరు మీ లోపల నుండి ఏదో తనుకుంటూ వస్తుంది, కనిపిస్తుంది. అయిపోతుంది. నాకు ఫ్రంట్ కంటే సెకండ్ పర్సన్ చాలా క్యూట్ గా ఉంటారండి, వాళ్ళే ఉంటారు ఎప్పుడు. అవును, ఆబ్వియస్లీ. సరే, ఇది షూట్ టైంలో ఐ గెస్. అంటే ఈ సిట్యుయేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏ సందర్భంలో? మనం టీజర్ లో వాడాం కదా, అదే అన్న ఫోటో ఇలా పోజ్, ఆ లొకేషన్ వుడ్స్ అని ఇందాక చెప్పాను కదా, ఆ వుడ్స్ అంటే అదే. షార్ట్ గ్యాప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టడం కోసం బట్టలు మార్చుకుని దిగాల్సి వచ్చింది. అంత కష్టపడ్డారా మిమ్మల్ని? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ఫోటో గురించి? 3 monkeys. 3 monkeys. ఆలోచించాలి అలా. 3 monkeys. వీరు మాత్రం చాలా మంకీ కదా, చాలా సీనియర్ మంకీ.
అది ఆ షూట్లో నేను లేను, నా సీన్స్ అయిపోయినాయి. కాకపోతే వెళ్ళి మరి కావాలని అది చూస్తా ఉంటే భలే అనిపించేది. ప్రీ వెడ్డింగ్ అప్పుడు షూట్ జరుగుతూ ఉండేది. వాతావరణం ఒకటి చాలా బాగుంటుంది, తొందరగా లైట్ పోతుంది, ఫాగ్ వస్తూ ఉంటుంది. అండ్ అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ సీజనే అంటే నవంబర్ డిసెంబర్ సీజన్ అరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళారు షూట్ అక్కడికి? ఈ సినిమా షూట్ అంతా ఎప్పుడు, ఏ టైంలో జరిగింది? నవంబర్ లాస్ట్ ఇయర్ జరిగింది. విత్ ఇన్ 35 daysలో అయిపోయిందా? అంత షార్ట్ టైంలో? ప్లానింగ్ అలా ఉండింది. అండ్ మాకు మేజర్గా లొకేషన్ షిఫ్ట్లు లైక్ హీరో ఒకటి అక్కడొకటి అని ఏం లేదు, పాటలు అక్కడే, టాకీ అక్కడే. అండ్ వీళ్ళు రెక్కి చేసింది కూడా ఏంటంటే మై వర్క్ ప్లేస్ కానీ, నా ఫోటో స్టూడియో కానీ, ఇంకా యాక్టర్స్ ఇల్లులు కానీ అన్ని నియర్ బై ప్లేసెస్లోనే చూశారు. అండ్ ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే ఐ థింక్ వీ కెన్ అచీవ్. అండ్ మీరు పెన్షన్లు ఇవ్వడంలో బిజీగా ఉన్నారా ఎక్కడికి వెళ్ళినా? యా, అంటే ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు ఈ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళ ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడే ఒక విధానం ఒకటి ఉంటుంది. అవన్నీ మీరు అబ్జర్వ్ చేశారా? ఎవరి దగ్గర ట్రైనింగ్ లాంటివి ఏమన్నా? లేదండి, మొత్తం మా డైరెక్టర్ గారే చెప్పారు ఎలా ఉండాలి, ఎలా నిల్చోవాలి, హ్యాండ్ బ్యాగ్ కూడా ఎలా వేసుకోవాలి, ఇది ఎలా పట్టుకోవాలి, బుక్ ఎలా రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కాబట్టి లైక్ ఇంకా వాళ్ళు వస్తున్నారంటే ఓకే వచ్చారు, ఇలా వచ్చేవాళ్ళు జనాభా లెక్క రాయడానికి. ఆ బుక్ ఆ బ్యాగ్ మనం చిన్నప్పుడు కూడా ఇంట్లో ఆడుకునే వాళ్ళం, లైక్ టీచర్ ఆట. మీకు తెలీదా? సార్ మీరు మరి నేను టీచర్ ఆట ఆడలేను కదండి. మీరు సార్ ఆట ఆడారు. ఓకే, మీకు సార్ ఆటలు లేవు, మాకుండే టీచర్ ఆటలు. ఇక అప్పట్లో ఆడుకునే వాళ్ళు లైక్ స్కూల్కి వెళ్ళే టైమ్స్లో. సో ఇంకా అలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారు చెప్పారు, ఇట్లా చెప్పారు. గమనించండి, ఈవిడ చున్నీ ఎలా వేసుకోవాలి ఆయన పర్టికులర్గా ఉండేవాడు. అదొకైతే నేను ఒకసారి చూశాను. అలా కాదండి, ఇది కొంచెం ఇలా రావాలి, ఇక్కడ ఉండాలి, ఇలా అంటే లైక్ న్యాచురాలిటీ, లైక్ ఎగ్జాస్టెడ్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, గ్రామ పంచాయతీకి వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్తాం, ఇంకా వర్క్ అది ఇది చేసుకున్నప్పటికల్లా లైక్ టైర్డ్ అయిపోయి ఎగ్జాస్టెడ్గా ఉంటాం. చూడండి మీరు మూవీలో చూసినా కూడా అర్థమైపోతుంది, వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్తుంది, వచ్చేటప్పుడు లైక్ మొత్తం టైర్డ్ ఫేస్. ఇట్లానే ఉండేది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్కడ ఆర్టిఫిషియల్ అంటూ లేదు. మీరు చెప్పారు దుబాయ్లో కెమెరా ఎక్స్పీరియన్స్, ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత నుండి చేంజెస్ ఎట్లా ఉన్నాయి? నేర్చుకున్నారా? ఫోటో తీయడం వచ్చిందా ఇప్పుడు? కొంత అంటే స్కిల్డ్ జాబ్ కదండి. అంటే నా దగ్గర ఉన్న కెమెరాకి ఒకటే లెన్స్ ఉంది, బేసిక్గా ఏమంటారు హ్యాండీ అవ్వడానికి కోసం తెచ్చుకుంది, ఎక్స్పీరియన్స్ కోసం తెచ్చుకుందే. అంటే ఈ సినిమా కోసం పర్టికులర్లీ కొంచెం నాకు ఒక కెమెరా పడి ఉంటుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నాకు ఫ్రీ అవుతుంది, మరి హ్యాండిల్ చేయడం ఇబ్బంది పడదు అన్నట్టు తెచ్చుకున్నాను. కానీ వాటికి లెన్స్ కిట్ ఒకటి వస్తుంది కెమెరాలతో. ఒక్కొక్క లెన్స్తో ఒక్కొక్క రకంగా క్వాలిటీ కానీ రేంజ్ కానీ అది వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అదంత నాలెడ్జ్ నాకు లేదు. జస్ట్ ఏదో డైలాగులు సీన్ల కోసం యాక్ట్ చేసాను తప్పితే అది మొత్తం నేర్చుకోవాలంటే అది ఒక దాని మీద BFA కోర్సే ఉంది. సో అంత ఈజీగా ఏదో వచ్చింది కదా, ఏదో ఫోకస్ అడ్జస్ట్ చేసాం లేదు కొట్టేసాం అన్నట్టు కాకుండా మేబీ ఎంత బెటర్ నాలెడ్జ్ ఉంటే అంత గ్రేట్గా అచీవ్ చేయగలుగుతారేమో. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఓన్లీ ఫోన్తో కూడా గ్రేట్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తారు. కొంతమందికి మీరు పెద్ద ఏమంటారు లైక్ ఆల్ఫాల్ కానీ లేకపోతే మీరు దాన్ని ఇంకా మంచి కెనాన్లు ఇచ్చినా కూడా మేబీ అది పట్టుకోలేరేమో. బట్ చూసే చూపు ఉన్న తెలివి ఆ రెండు, కెమెరా అన్నది మనకి యాడ్ ఆన్ ఒక ఆయుధం, కానీ మేజర్ కన్ను బ్రెయిన్. బట్ చాలా విషయాలు నేర్చుకున్నారు కెమెరా గురించి అయితే. సరే, మీ ఫోటోలు చూపించలేదు నేను, చూపించండి. అంటే తనన్నీ బాగా ప్రొఫెషనల్ చక్కగా మోడల్ ఫొటోస్ అండి, వాటి గురించి మనం చెప్పలేమేమి. స్టిల్ చాలా క్యూట్ ఉన్నారు మీరు. థ్యాంక్ యూ, పొగిడేశాను. ఏం చెప్పాలి? ఫోటో ఈ ఫోటో యాక్చువల్లీ చెన్నైలో తీసుకున్నాం, షూట్ అయిపోయింది. లైక్ హాట్గా మనం తాగాలనుకుంటున్నాం, 2 అయింది. హాట్ చాక్లెట్, అది యాక్చువల్లీ కాఫీ కాదు, క్యాప్షన్లో కాఫీ అని పెట్టా, యాక్చువల్లీ అది హాట్ చాక్లెట్. ఇది సంథింగ్ ఏదో ప్లేస్ నాకు తెలీదు, చాలా బాగుంటుందని తీసుకెళ్లారు. ఓకే లైటింగ్ ఉంది కదా, ఒక ఫోటో తీయంటే ఇలా 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 3 పెట్టా. మా ఆడపిల్లలకి ఫోటో దిగడం అంటే అంత ఈజీ. అది ఐఫోన్లోనే క్యాప్చర్ చేశారు. అట్మాస్ఫియర్ బాగుంటే చాలు, మంచి లైట్ పడితే చాలు, ఎక్కడైనా పర్లేదు మేము ఫోటోలు దిగేస్తాం. మీరేమైనా క్యాప్షన్ ఇస్తారా ఈ ఫోటోకి? చూసించాలే తాగు అలా లేదు,
వాడికి తెలియలేదు కానీ నేను ఎక్స్ట్రా షుగర్ వేసేసుకున్నాను అన్నట్టు ఉంది. అనిపిస్తుంది నా కాఫీ ఎవరు కొట్టేస్తారేమో, తొందరగా తాగేలాగా. లేదు బ్లష్ అవుతుంది, ఏదో నేను గొప్పగా సాధించానని. నైట్ 2 o'clock హాట్ చాక్లెట్ దొరికింది, క్రేవింగ్స్. సూపర్. ఇంకో అద్భుతమైన ఫోటో. ఏలో చేశారు అది? అలా అనిపిస్తుంది కదా. అది 5 years బ్యాక్ అనుకుంటా. ఇలా ఉంటుంది క్రియేటివిటీ అంటే. అది స్కూల్ బంక్ కొట్టి పేరెంట్స్ కి చెప్పకుండా వెళ్తారు కదా ఈ ఐమాక్స్ లాంటి వాటికి, అలా ప్లే జోన్. నీకు గుర్తు రావట్లేదా? 6 years బ్యాక్ 5 years బ్యాక్ అనుకుంటా. ఏదో మాల్లో దిగాను నార్మల్గా. నార్మలే, జస్ట్ నార్మలే. నార్మల్గా కెమెరామెన్ మమ్మీ. అచ్చా, అయితే స్కూల్ బంక్ కొట్టలేదు. కానీ అవన్నీ మంచి మంచి ఫోటోలు ఉన్నాయండి, ఇట్లా దొరికిపోయే ఫోటోలు ఏం దొరకట్లేదు ఈ రెండు తప్పించి. నేను పంపిస్తానండి సార్. వద్దు సార్. ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? లేదండి, తీయాలి. ఇయ్యాలా? తీసేయండి. అలాంటి నాకు నా దగ్గర ఆల్రెడీ మీరు తీసినవే వద్దు, మనం ఫ్రెండ్స్. సో షూట్ అంతా ఇంతే సరదాగా గడిచిందా? ఏమైనా మెమరీస్ పర్టికులర్గా తను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి స్పాట్ లో పెట్టింది అన్న 3-4 సార్లు యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేది, అంతే. దానివల్ల రీటేక్లు అవుతాయి కదా. సో యాజ్ అ కో యాక్టర్ 2-3 సార్లు కో యాక్టర్గా రియాక్ట్ అవ్వడం బదులు నవ్వేది, తనకు నవ్వొచ్చి. అంతకుముందు ఏదో సరదా జోక్ వేసుకునే వాళ్ళని సడన్గా రెడీ అనగానే నవ్వుతాయి. అది ప్రాబ్లమే కాదు. మోర్ మెమరీస్ అంటే ఇది లైక్ వనభోజనం లాగా ఉండింది. ఎక్కడ కూడా వీళ్ళు యాక్టర్లు, వీళ్ళు లైట్ వాళ్ళు, వీళ్ళు కెమెరా వాళ్ళు, వీళ్ళు ఏం డిఫరెన్స్ లేదు. సరదాగా అందరు నవ్వుతూ పలకరించుకునే వాళ్ళు. మాకు తొందరగా ప్యాకప్ అవుతుంది సాయంత్రం లైట్ వల్ల కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళం. విపరీతమైన చలి ఉంటుంది, సో ఫాగ్లో ముందు ఎవడున్నాడో కూడా కనబడదు. అలాంటి దాంట్లో అలసట కూడా చాలా తక్కువ ఉండేది. మేబీ చల్లగా ఉండడం వల్ల ఏమో ఫిజికల్గా పెద్ద స్ట్రెయిన్ ఉండేది కాదు. అందుకని అలా పని చేసుకునే వాళ్ళం, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అలా వంట చేసుకునే వాళ్ళు, కుక్ చేసుకునే వాళ్ళం, సరదాగా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఉండింది తప్ప షూట్కి వెళ్ళాము లేకపోతే మేము డైలాగ్ నేర్చుకుని యాక్టింగ్ చేస్తున్నాం అలాగే ఏం లేదు. జనరల్గా షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే కూడా అంతే ఉంటుంది. ఎక్కడా కూడా ఏదో పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. అలా ఎక్కడ రాలా, సరదా టైం పాస్. ఓకే, ఏ ప్లేసెస్లో చేశారు? అంటే షూట్ ఎక్కడ చేశారు? అరకు. లైక్ మీరు మీ క్లయింట్స్ని ఎక్కడెక్కడ చేశారు షూట్? ఎస్కోట, వైజాగ్ బీచెస్ ఉన్నాయి, తర్వాత అరకు, 3 ప్లేసెస్. ఎస్కోట్లో కూడా చేసాము, వైజాగ్ అండ్ అరకు ఎక్కువ శాతం వాళ్ళవి షూట్ చేసాం. ఎందుకు చిన్న బడ్జెట్ ఇచ్చారా మీకు? మనకి వైజాగ్లో ఒక సెట్టే వేసారు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఎక్స్క్లూజివ్గా. మీ క్లయింట్స్ మీకు? మా క్లయింట్స్కి పేమెంట్లు తక్కువ వచ్చాయి. మా మండలంలో అవే రిచ్ సెటప్ అండి. అచ్చా, అంటే దూరం వెళ్ళి చేసాం మేము, అరకు నుంచి వైజాగ్ వెళ్ళి చేసాము. గ్రేట్. అయితే దట్టు ఇంటీరియర్స్లో వేసి, కానీ బ్యూటిఫుల్. అదేంటంటే అరకు కొండలు దిగానే బాధేసేది, అబ్బా మిస్ అవుతున్నాం ఏంటి అని. వెనక్కి తిరిగి చూస్తే ఆ కొండలు చల్లగా ఉంటాయి, ఇదేమో వేడిగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోతే బాగుండు, పొద్దున్న వెళ్ళి సాయంత్రం అంటే ప్యాకప్ తర్వాత వెళ్ళిపోయి పొద్దున్న వస్తే బాగుండు, అంత బాగుండేది. సో లాస్ట్ 1 week 10 days మేము ఎస్కోట వైజాగ్లో చేసాం. బట్ అరకు అన్నది అది ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటుంది. అంటే జనరల్గా సినిమాకి డైరెక్టర్ దగ్గర నుండి ఫ్రీ హ్యాండ్ రావాలంటారు. మీ విషయంలో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఎలా? ప్రొడ్యూసర్ దగ్గర నుండి ఫ్రీ హ్యాండ్ ఏమైనా వచ్చిందని? అసలు అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ ఎప్పుడు సెట్లో లేడు. జనరల్గా కో ప్రొడ్యూసర్ కూడా, కో ప్రొడ్యూసర్ వచ్చి వంట చేయడానికి వచ్చింది 2 సార్లు. అలా వాడేసారా? ఆమెకు వండి పెట్టడం ఇష్టం, 2 సార్లు వచ్చింది, అప్పుడు కూడా వంట చేసుకున్నాం తప్పితే పెద్దగా సెట్లో ఉండడం ఏం జరుగుతుంది అన్నది ఎవ్వరూ లేరు. ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ దీనికి ఈపీ, సో తను ఉండేవాడు, తను చూసుకునేవాడు. కానీ సెట్లో ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది, అనుకున్న బడ్జెట్లో అవుతుందా, అనుకున్న డేస్లో అవుతుందా అని ఏ రోజు అడిగింది లేదు, ఎవరు మా మీద ప్రెషర్ చేసింది లేదు. ఎవరు పనాలు చేసుకుంటే వెళ్ళిపోయామంతే సరదా. మీ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి తెలుసా? అంటే తెలిసే ఉంటుంది కల్పన గారికి, కో ప్రొడ్యూసర్కి. మరి పెళ్ళికి ఏమైనా పిలుస్తున్నారా? అంటే షూట్ అయిన తర్వాత ఎట్లాగో నెక్స్ట్ పెళ్ళే కదా. అయితే ప్రీ వెడ్డింగ్ నువ్వు చెప్పు. ఏం చెప్తే ఏమవుతాను భయం అనిపిస్తుంది. పాయింట్ అంత చిన్నదండి, ఈ పాయింట్ని ఎలా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి, ప్లస్ తప్పించుకోకూడదు అనే దాంట్లోనే నాకు సగం ఎనర్జీ పోతుంది. చిన్న పాయింటే, ఏది చెప్తే ఏది రివీల్ అవుతుందో అని. సో ప్రీ వెడ్డింగ్ నుంచి అది వెడ్డింగ్కి ఎలా కన్వర్ట్ అయింది అన్నది, అది వెడ్డింగ్ కూడా కాదు, ఇంకా అడ్వాన్స్కి ముందుకు వెళ్ళిపోయింది. అది చెప్పాలంటే మీరు క్లైమాక్స్లోనే చూడాలి.
సినిమా స్టోరీ చెప్పేసినట్టు అవుద్ది ఇప్పుడు అది చెప్పేస్తే, అందుకని ఓకే. అంటే ఇప్పుడు November 7th ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు ఆ షో మాత్రమే ఉంటుందా లేదా పెళ్లి కూడా ఉంటుందా అదే రోజు? అదే కదా. సూపర్, మీరు రివీల్ చేయరు ఈ విషయాన్ని. మీకు ఎక్కడ షూట్ చేసుకోవాలని ఉంది ప్రీ వెడ్డింగ్? అంటే చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి, అట్లాగా మనం యంగ్ ఆడపిల్లలం ఇప్పుడు చాలా చూస్తున్నాం. అంటే రెట్రో అన్నావు కదా, ఆ టైం మెషిన్, రెట్రో థీమ్ టైం మెషిన్ తీసుకెళ్ళాలి. మీరు కొంచెం తయారు చేయమంటారా? సో ప్లాన్స్ ఏమన్నా మీరు కొంచెం ఆగండి అన్నారేమో అనుకున్నాను. నేను చెప్తాగా నా లోపల ఉన్నది. లేదు లేదు, అయ్యో అలా అనలేదా? అంటే మీన్స్ భాషలోకి ఏమన్నా వెళ్ళారేమో, ప్లీజ్ అన్నారేమో. అది ఇందాక ఇప్పుడు నేను మారిపోయింది. చెప్పేయండి, మారిపోయింది. లేదు, నాకు రెట్రో థీమ్ చేసుకోవాలని ఇష్టం. మేబీ రెట్రో థీమ్లో నా ఫీలింగ్ వచ్చింది అంటే ఇంకా అది కూడా క్యాన్సిల్ అయిపోయి నేను కొత్తగా మళ్ళీ ఏదైనా ఆలోచించుకోవాలి. యా, ఇందాక చెప్పినట్టు లైక్ తిరువీర్ సార్ లాగా ఎవరైనా హస్బెండ్ వచ్చారు అనుకో, లైక్ అసలు ఫొటోస్ అంటే ఇట్లా బిగిసిపోయటం, ఇంకా మొత్తం క్యాన్సిల్, వేస్ట్ అయిపోతుంది. అంటే నేర్పించి ఫోటోలు తీయించుకుందాం అట్లాంటి. సార్ యాక్టర్ పాపం కల్పన గారు ఎంత చెప్పుంటారు, ఆయన వినలేదు. అంటే ఎలా నిలబడాలి, ఎలా పట్టుకోవాలి అనేది నేర్పించారు. సో మీరు కూడా అట్లా నేర్పించేయండి. అంటే కెమెరామెనే నేర్పించాలనే ఉంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఆయనని పట్టుకోవాలి, ఆయన ఎవరో ఆయన నేర్పిస్తారు. సో వన్స్ అంటే మీరన్నీ కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే బాగా కనెక్ట్ అయిపోయి ఈ పిల్ల ఎవరు ఒక హీరోయిన్ అన్న ఫీలింగ్ రాకుండా ఒక మనలో అమ్మాయి అనిపించే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో నెక్స్ట్ ఎట్లాంటి ప్లాన్ చేసుకుంటున్నారు? వెయిట్ అండ్ వాచ్. లేదు, ప్రజెంట్ అయితే ఇవి వచ్చాయి, అంటే ఇవే కనెక్ట్ అయినాయి మరి నాకెందుకో. సో ఇది మేబీ నెక్స్ట్ కూడా ఇంకొకటి ఉంది, అది కొత్తగా చూస్తారు. యా, సో మీరు కూడా అంతే అలాంటి క్యారెక్టర్స్ని చూసేసుకుంటూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా ఒక హీరోయిజం చూపించాలి అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కాకుండా ఈజీగా అందరిలోకి వెళ్ళగలం అనే క్యారెక్టర్స్ అలాంటివి వస్తున్నాయా, లేదంటే మీరు వచ్చిన వాటిలో అలాంటివే చూస్ చేసుకోవాలనుకుంటున్నారా? వచ్చిన వాటిలో నచ్చినవి తీసుకుంటున్నాను, నచ్చినవి ఇలా ఉన్నాయి. ఇది ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? సేమ్ లాస్ట్ ఇయర్ చాలా తొందరగా ఒప్పుకొని తొందరగా సెట్స్కి వెళ్ళి తొందరగా ఫినిష్ అయిన సినిమా ఇదే. అంత ఫాస్ట్గా ఒప్పించేలా మెప్పించేలా ఏముంది? కథ చెప్తున్నంతసేపు నవ్విస్తూనే ఉన్నాడు. సెప్టెంబర్లో ఏమో నన్ను అప్రోచ్ అయ్యారు, అక్టోబర్లో అనౌన్స్ చేసాం, నవంబర్లో షూట్కి వెళ్ళాం, డిసెంబర్లో షూట్ అయిపోయింది. ఎక్కడ కూడా నాకు రానిదే ఈ ఫోటోలు, లేదంటే మనకు అసలు టచ్ లేని సబ్జెక్టే అనిపించలేదా? ఫోటోగ్రఫీ సినిమాలో కొద్దిసేపే, మిగతాదంతా ఎమోషన్స్ మీదే ఆడుతుంది. కాబట్టి కాంప్లికేటెడ్గా ఎక్కడ లేదు, క్యారెక్టర్ మోరార్లెస్ అలాగే ఉంటుంది. ఫోటోగ్రఫీ కొద్దిసేపే ఉంటుంది, ఫోటోగ్రఫీ కూడా పెద్దగా ఏమి ఉండదు, అంత ఫన్నే. మనం షూట్ చేసేది ఏమీ లేదు, మనం షూట్ చేస్తున్నట్టు పట్టుకుంటాం, ఇంకో కెమెరా షూట్ చేస్తుంది మనం, కాబట్టి అది కూడా స్ట్రెయిన్. ఈ పట్టుకోవటం లేదంటే ఎట్లాగా ఆ ప్రొఫెషనల్ కెమెరామెన్ బిహేవియర్ ఒకటి ఉంటుంది. ఆ వెనకాల వేలు ఉంది చూసారా, నొక్కే దాని మీద ఉంది వేలు. ఫస్ట్ చాలాసేపు ఎత్తికాను ఎక్కడ ఉంటుంది నొక్కేదని. సో ఫోటో తీసే ముందు ఓకే కరెక్ట్గానే పెట్టాను కదా వేలు అని, ఓకే రెడీ అని, అవి తెలియక చేసినవి తప్ప టఫ్ ఏం లేదండి. మోర్ మీరు చూస్తే అరే ఇది మన ఊళ్ళో వాడే కదా, ఇలాగే ఉంటాడు కదా అన్నట్టు ఉంటుంది. ఇందుకే డిఓపి దగ్గర నుండి ఏమైనా సలహాలు తీసుకున్నారా? కెమెరా ఇలా హ్యాండిల్ చేస్తే బెటర్ ఏమో, లేదంటే డిఓపితో యాక్టింగ్లో తీసుకోలేదు కానీ నా కెమెరాని నా ఫోన్ని సెట్ చేసుకోవడానికి తీసుకున్నాను. అంటే ఇంత ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా కెమెరా చుట్టూ, అంటే ప్రీ వెడ్డింగ్ చుట్టూ తిరిగింది కాబట్టి ఇప్పటికైనా ఏమైనా భయం పోయిందా ఫోటోలు దిగడం అంటే? అది పోదండి, అది మేబీ ఇన్బిల్ట్ ఉంటుందేమో, అది మేబీ ఆర్ట్, అది అంతే. పోజ్ ఇవ్వడం లేకపోతే కెమెరా చూసినప్పుడు దానికి అనుగుణంగా మనం మార్చుకోవడం మేబీ ఆర్ట్ ఏమో. మీకేమనిపిస్తుంది? జుజుబి చిన్నపిల్లలు మీరు అనిపిస్తుందా? అట్లా ఏముండదు, ఫోటోలు దిగాలన్నా కూడా లైక్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ స్టిల్స్ చెప్తే మనం దిగుతాం, మోడల్ కాదు కాబట్టి కొంచెం కష్టమే ఫొటోస్ దిగడం. కష్టం, కొంచెం కష్టం. ఓకే, అంటే ఆల్రెడీ November 7th మీ ప్రీ వెడ్డింగ్ షూట్ జరగబోతుంది, ఆ షో మేమందరం చూడబోతున్నాము. అందుకు సంబంధించి ఎలాగో ఆల్ ది బెస్ట్. అండ్ పెళ్ళికి సంబంధించి ఏం చెప్తారో మేము సినిమాలో చూసి తెలుసుకుంటాం. బట్ టిల్ నౌ చాలా ఎగ్జాస్ట్ అయ్యి చాలా ఇంటర్వ్యూస్తో బిజీగా మీ టైం అంతా గడుపుతూ ఈరోజు ఎండుకు వచ్చేసాం మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి 10 TV.